వెల్కమ్ టు ALO టీవీ. ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణం ఏ విధంగా కాలుష్యానికి గురవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెరుగుతున్న టెక్నాలజీ, ఆధునిక డెవలప్మెంట్ పేరుతో అడవులను నాశనం చేస్తూ ఫ్యాక్టరీలు నిర్మించడం వల్ల వాతావరణం మానవాళి ఊహకందని రీతిలో కాలుష్యానికి గురవుతోంది. ఇది మాత్రమే కాకుండా పెరుగుతున్న జనాభాతో వాహనాల వినియోగం కూడా భారీగా పెరుగుతోంది. వాహనాల వల్ల కూడా కాలుష్యం జరుగుతోంది. ఇప్పుడిప్పుడే మన దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయాలుగా ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. అయితే వీటికి భిన్నంగా కొంతమంది మేధావుల తెలివితేటల వల్ల నీటితో నడిచే యంత్రాలు కూడా కనుగొనబడుతున్నాయి. ఈ విధంగా నీటితో నడిచే ఇంజిన్ ని కనిపెట్టాడు ఒక యువ సైంటిస్ట్. బీహార్ రాష్ట్రంలోని కటియార్ జిల్లాకి చెందిన ఒక యువ సైంటిస్ట్ రిబమ్ నీటితో పనిచేసే ఇంజిన్ ని కనుగొన్నాడు. ఈ నీటితో నడిచే ఇంజిన్ వల్ల వాతావరణానికి ఎటువంటి హాని జరగదు. రిబమ్ తయారు చేసిన ఇంజిన్ శక్తిని పొందటానికి నీటిని మాత్రమే ఉపయోగిస్తుంది. ఈ ఇంజిన్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ల కంటే శక్తివంతమైంది. అంతేకాకుండా ఇది వాతావరణానికి కాలుష్య కారకం కాదు. రిబమ్ తాను చేసిన అద్భుత సృష్టి గురించి ఇటీవల డీడీ న్యూస్ ఛానల్లో వివరించారు. తాను చేసిన పరిశోధనకు కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా అమెరికా వంటి దేశాల్లో కూడా ప్రశంసించారని తెలిపాడు. రిబమ్ చేసిన పరిశోధనలకు మెచ్చి అమెరికా ప్రభుత్వం తన ఉన్నత చదువుకు పూర్తి ఖర్చును, బాధ్యతలను భరిస్తామని తెలిపింది. ఈ యువ శాస్త్రవేత్త కూడా తన ఉన్నత చదువుకి అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లడానికి ఆలోచిస్తున్నట్లు తెలిపాడు. రిబమ్ తాను 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచి క్లీన్ ఎనర్జీ ఫీల్డ్ తయారీ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఈ ఇంజిన్ గురించి రిబమ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇది నీటితో నడిచే హైడ్రోకెమికల్ ఇంజిన్. ఈ ఇంజిన్ గురించి తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని ఉపయోగించాలంటే ముందుగా నీటితో నింపాల్సి ఉంటుంది. ఈ విధంగా నీటిని నింపిన తర్వాత ఇది శక్తిని విడుదల చేయడం ప్రారంభిస్తుంది. ఈ ఇంజిన్ వల్ల వాతావరణానికి ఎలాంటి హాని జరగదు. నీటితో నడిచే ఈ ఇంజిన్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్ల కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుందని రిబమ్ చెప్పారు. ఈ ఇంజిన్ ను అభివృద్ధి చేసినందుకు ఈ యువకుడిని ఎంతో మంది అభినందించారు. రిబమ్ చేసిన ఈ పరిశోధన ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరినీ ఆకర్షించింది. రిబమ్ పరిశోధన ఆటోమోటివ్ ప్రపంచంలో ఒక పెద్ద మార్పును తీసుకురానుంది. ఏదేమైనా ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప పరిశోధన చేసిన రిబమ్ అభినందనీయుడని అంటున్నారు. ముందు ముందు ఆయన మరిన్ని గొప్ప పరిశోధనలు చేయాలని అందరూ కోరుతున్నారు.